ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. దళారీల బారిన పడకుండా రైతులను ఆదుకోవాలన్నారు. ఏపీలో రైతుల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట 35 క్వింటాల నుంచి 40 క్వింటాలు బాగా పంట వచ్చింది. ఈరోజు మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగింది, దిగుబడి బాగా పెరిగింది, పంట చేతికి వచ్చింది. ఎక్కువ పెట్టుబడి పెట్టి రైతులు పంటను పండించినారు. పండించిన పంటను అమ్ముకోవాలంటే ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు, కొనేవాళ్ళు లేరు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 2400 రూపాయలు క్వింటాలకు. ఈరోజు మనం చూస్తే ప్రభుత్వం తరపు నుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రైతులు ఇన్ని కష్టాల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అప్పుల పాలైపోతూ ఉన్నారు. అమ్ముకోవాలంటే దళారుల బారిన పడి తక్కువకు అమ్ముకొని ఈరోజు మనం చూస్తే ప్రతి ఎకరాకు మొక్కజొన్న రైతు దాదాపు 25,000 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది.